షూటింగ్స్‌లో ఏంటంటే మానిటర్స్ ఉంటున్నాయి. లైక్ ఇన్‌స్టంట్ ప్లేబ్యాక్స్ అంటే వెంటనే ఇప్పుడొక షాట్ జరిగిన వెంటనే ఫ్రేమ్ ఫిక్స్ చేసేటప్పుడే మానిటర్‌లో చూసుకుంటున్నారు. ప్లస్ షాట్ అయిన వెంటనే కూడా వెంటనే ప్లేబ్యాక్స్ చూసుకుంటున్నారు. సో, మీరు మానిటర్స్ లేకుండా షూటింగ్స్ చేసేటప్పుడు లైక్ హౌ వాస్ దట్ పాసిబుల్ సార్ అసలు? ఇప్పుడు మా జనరేషన్‌కైతే మేము కనీసం ఇమాజిన్ చేసుకోలేం. మానిటర్ లేకుండా షూటింగ్ అంటే అసలు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు కూడా మేము వెళ్లి మళ్ళీ ప్లేబ్యాక్ చూసుకుంటాం. సో, మానిటర్స్ లేకుండా మీరెలా సార్ షూట్ చేసేవారసలు? యాహ్! మానిటర్ అనేది ది డే వన్ నుంచి ఏం లేదే సినిమాల్లో. కెమెరా ఉండేదంతే. కెమెరాలో కూడా ఎర్లీ డేస్ ఆఫ్ కెమెరాలో మనం కంటితో చూస్తాం కదా! వ్యూ ఫైండర్ అవునండి. దాంట్లోని చూస్తాము. మిక్సెల్ కెమెరా అప్పుడు. ఏరోఫ్లెక్స్ పోర్టబుల్ కెమెరా రాలేదప్పటికి. ఎర్లీ డేస్‌లో. స్టూడియో కెమెరాలు అవ్వచ్చు బయటకి పవర్ వేసుకొని బయటికెళ్ళి. ఆ కెమెరాల్లో ఐపీస్‌లోంచి చూస్తాము. చూసినప్పుడు డైరెక్ట్‌గా లెన్స్‌లోంచి ఏదైతే ఇమేజ్ ఉందో దీంట్లో చూస్తాం. కెమెరామెన్ మాత్రం చూస్తాడు. అవసరాన్ని బట్టి డైరెక్టర్ చూస్తాడు. నిజానికి ఏంటంటే ఆ రోజుల్లోంచి కూడా డైరెక్టర్స్ వ్యూ ఫైండర్ అని ఇంత బైనాక్యులర్ లాగా ఒకటుంటది చిన్నది. దాంట్లో లెన్స్ రకరకాల లెన్స్ చూసుకొని ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది 35 స్టాండర్డు సినిమాస్కోప్‌లు. అయి మాత్రం ఉన్నాయి ఎర్లీ డేస్. ఇది నేను మానిటర్ రాకముందు చెప్తున్నా. సో, డైరెక్టర్ ఇలాగ అనుకోని ఇదిగో ఇక్కడ ఈ లెన్స్ ఏసుకో అంటాడు. మేము వేసుకుంటాము. ఆ కెమెరాలో ఆ లెన్స్ వేయిస్తాము. లేతే నాకు వెనక ముందు రేంజ్‌ని బట్టి ముందుకెళ్తే దగ్గర టైట్ అవుద్ది కదా! ముందుకెళ్తే వెనక్కెళ్తే వైడ్ అవుద్ది. లెన్స్‌లో ఏదో చేస్తాం. ఆ కెమెరా ఎలా ఉండేదంటే చూసింది టేకింగ్ ఒకటేనా ఫోటోగ్రఫీలో కూడా అదొస్తది. రిఫ్లెక్స్ కెమెరాలు ముందు లేవు కదా! అవును. చూసినప్పుడు డబుల్ కెమెరాలు ఉండేవి ఒకప్పుడు. పైన ఒక లెన్స్, కింద ఒక లెన్స్. పైనుంచి ఇలా చూసేవాళ్ళు. కింద దాంట్లో ఇమేజ్ పడుద్ది. చూసేది పైది. పారలాక్స్ ఉంటది కదా! దానికి అడ్జస్ట్ అవ్వాలి ఇలాగా సంథింగ్. ఇక్కడ కూడా అంతే. చూస్తాము. టేక్ అనగానే ఇలాగా రేక్ ఓవర్ అంటాం. ఈ చూసిన పార్టు పక్కకెళ్ళి యాక్చువల్‌గా టేకింగ్ ఉండే ఫిల్ము పార్ట్ లెన్స్ పక్కకొచ్చి నిలబడుద్ది. అప్పుడు టేక్ జరుగుద్దనమాట. అది ఎర్లీ డేస్‌లో అలాగుండేది. నేను అలా కూడా చేశా. విజయం వాయిర్‌లో ఉన్నప్పుడు రేక్ ఓవర్ అంటారు దాన్ని. ఓకే. ఈ ఫిల్మ్ మ్యాగజైను పక్కకుంటది ముందు చూసినప్పుడు. ఎప్పుడైతే టేక్ అన్నారో రెడీ టేక్ అనగానే ఇది పక్కకెళ్తది. ఫిల్మ్ అక్కడికొస్తది. ఈ పక్కన చిన్న ఆప్టికల్‌గా ఒక చిన్న వ్యూ ఫైండర్ లాడుతుంటది. దాంట్లో చూస్తాం. అంటే టేకింగ్ ఇక్కడ, చూసేది మేము ఇక్కడ చూస్తాం. 2 ఒకటి కాదు. బట్ 2 ఒకటిగా ఉండేట్టుగా చూసే బాధ్యత మాది. ట్రాలీ ముందుకెళ్ళినప్పుడు, వెనక్కొచ్చినప్పుడు పారలాక్స్ అడ్జస్ట్‌మెంట్‌లని కెమెరామన్ ఎక్స్‌పీరియన్స్‌తో చేయాల్సిందే. మరప్పుడు ఏం మానిటర్లున్నాయి? మానిటర్ ఏది? మస్తిష్కం ఈజ్ మానిటర్. కంటితో చూడాలి. ఆ కంట్లో ఉన్న మైండ్‌తో చూడాలి. మరి నేను ప్రౌడ్‌గా చెప్తాను అప్పుడప్పుడు. ఆ రోజుల్లో ఏమీ లేవు. ఇప్పుడైతే మానిటర్ ఎలా అయిపోయింది ఓపెన్ ఫ్రేమ్ అయిపోయింది. అంటే రిలీజ్ కాకముందు ఇక్కడ సినిమా అందరూ చూసేస్తున్నారు. టేకింగ్ అప్పుడే హీరోయిన్ మదర్ చూస్తుంది. ఇంక పక్క పక్కన ప్రేక్షకులు చూస్తున్నారు. గెస్ట్‌లుగా వచ్చినోళ్ళందరూ చూసేస్తున్నారు. అంటే దాపరికం పోయింది. బట్ మా రోజుల్లో అదేమీ లేని రోజుల్లో టేక్ అనగానే తీసినప్పుడు నేనొక్కడినే చూస్తాను. నేను చూసిన ఆ ఒక్క ఫ్రేము రేపొద్దున స్క్రీన్ మీద కొన్ని కోట్ల మంది చూస్తారు. అని ఒక ఒక ఇది ఉంటదనమాట. ప్రైడ్. ప్రైడ్. యెస్. అప్పుడు డైరెక్టర్ కూడా చూడ్డు. ఓకేనా అని అడుగుతాడు డైరెక్టర్. ఓకే సార్ అంటాం. ఎప్పుడు ఓకే అంటాం? నేను పర్ఫెక్ట్‌గా తీశాను. ఆ తర్వాత ఆయన ఇలా అన్నప్పుడు ఓకేనా అంటే, నన్ను నమ్మి ఆయన ఓకే అంటాడు. నేను అవసరమైతే కడిగి చూసుకుంటా అంటాను. అంటే ఏంటి? ఈ ఫిల్మ్ ల్యాబ్‌కెళ్ళి, నెగెటివ్‌ని కడిగి, దాన్ని ప్రింట్ చేసి, అది ఎడిటింగ్ రూమ్‌కెళ్ళి, అషస్ ఇంతుంటది. దీనికి ముందు మైండ్ ప్రిపరేషన్. డైరెక్టర్ గారు చెప్పింది నేను కరెక్ట్‌గా చేశానని కాన్ఫిడెన్స్ నాలో ఉంటేనే ఇలా అంటాం. ఇలాగ అన్నామంటే దేర్ ఇస్ నో వన్ మోర్ టేక్ పర్ఫెక్ట్. అదేంటి మైండ్ సెట్టే. మానిటర్స్ ఇప్పుడు మన 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 వీళ్ళ గురించి అనుకుంటాం. మునుల గురించి. ఇలాగ కళ్ళు మూసుకొని ఎక్కడో జరిగింది ఎలా చెప్తారంటే, ఈళ్ళు బ్రెయిన్‌లోంచి ఆలోచించి లైట్ ట్రావెల్ కంటే ఎక్కువగా మైండ్ ట్రావెల్ చేసి అక్కడికెళ్ళి వచ్చే ఇమేజ్‌ని పట్టుకుంటారు. ఇలా చెప్తాను నేను. ఇక్కడ కూడా అంతే. మానిటర్స్ మీకు కావాలి మాకక్కర్ల. మేము మైండ్‌తో చూస్తాం. తర్వాత కెమెరా నుంచి నేను చూస్తున్న టేక్ జరుగుతుందనుకోండి, డైరెక్టర్ ఏం చేస్తాడు? పక్కనే ఉంటాడుగా. తన తాలూకు షాటే కదా! లెన్స్‌తోనే ఈతం చేస్తున్నాడు. తనకు 2 కళ్ళున్నాయి గదా! ఈ పక్కనే లెన్స్ కెమెరా పక్కనే చూసుకొని చూస్తా ఉండొచ్చు కదా! అట్లయితే ఓపెన్ ఫ్రేమ్. ఇదేమో ఫ్రేమ్ అప్ అయింది. 2 ఒకటే. మరి డైరెక్టరు ఇక్కడే చూసి చెప్తాడు. నో వన్ మోర్ అంటాడు.
ఎందుకంటే ఆయన నేకెడ్ అయితే చూస్తున్నాడు. నేను త్రూ లెన్స్ చూస్తున్నా. నాదేమో ఫ్రేమ్ అప్ అయ్యింది. అదేమో ఓపెన్ అయ్యింది. 2 ఒకటే. మరి డైరెక్టర్ చూసి చేస్తున్నాడు కదా! మానిటర్ అతనే. ఇంక నాకైనా ఒకటుంది ఫ్రేము. డైరెక్టర్ తన నేకెడ్ అయితే చూసి యెస్ ఆర్ నో మానిటర్ లేవు. ఇంకా చెప్పాలంటే నా కెరియర్‌లో బెస్ట్ అంటే బాగా సెలబ్రిటీ ఫిల్ము 'స్వాతిముత్యం'. 'స్వాతిముత్యం' నాకు లేదు, మానిటర్ లేదు. విశ్వనాథ్ గారు షార్ట్ చెప్తే తీసి ఇచ్చేసాను. దట్స్ ఇట్. మానిటర్ ఏంటంటే ఒక ఫెసిలిటీ వచ్చింది. దాంతో ఫెసిలిటీని ఉపయోగించుకోవడమే. అది మిస్‌యూజ్ కూడా అవుద్ది. ప్రతి వాళ్ళు వన్ మోరు ఇది వెనక, ఇది ముందు, ఇది ముందు. దానివల్ల ఏమవుతుంది డిజిటల్ అయి వచ్చిన తర్వాత మరి అది ఎక్కువైపోయింది.